మరి తెలుగు క్రైస్తవులు ఏంటండి, అతగాడికి వరం ఉందండి అంటారు. ఏ వరం అంటే స్వస్థపరిచే వరం అంట. ఒక తెలుగు అడుగుతానమ్మా, ఒకడికి పెయింటింగ్ వేయడం వచ్చనుకోండి, ఖమ్మంలోనే పెయింటింగ్ వేయగలను కానీ శ్రీకాకుళంలో వీడు పెయింటింగ్ వేయడం రాదా వీడికి? చెప్పరామమ్మా, వస్తుందా? ఖమ్మంలో పెయింటరు శ్రీకాకుళంలో పెయింటర్గా పనిచేయగలడా? అయితే స్వస్థత వరం ఉన్నటువంటి వాడు చర్చిలో మీటింగ్లో వరం ఉపయోగిస్తున్నాడు, హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసేందుకు వరం వాడు? తెలియక అడుగుతున్నాను, చెప్పండి మీ నా జవాబు. సంఘంలో సభలు పెడితే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ హీలింగ్ అంటున్నాడు కదా, ఇక్కడ హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసే వరం వాడే, రోగులు అక్కడ ఎక్కువ మంది వస్తారుగా. అంటే ఇక్కడ వాడబడుతున్న ఈ వరం అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు? ఎవరన్నా మీరు మోసాలు చేస్తారు, క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించి దీన్ని గందరగోళంలో వచ్చేసి కన్ఫ్యూజన్లోకి మనుషులను నెట్టేసి మీరు ఎవరి దగా చేస్తారు? మీరు స్పిరిచువల్ మెన్నేనా? మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా? మీకున్న వరం నిజమేనా? వింటున్నారా లేదా మీరు? ఈ పూట నా మీద ఎంత ఒళ్ళు మండుద్దో మీకు ఇంకా చెప్తానండి, ఒళ్ళు మండనివ్వండి, పర్వాలేదు. అమ్మా వింటున్నారు? ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? చాలా రోజులకి సాతానుడు చాలా డిస్టర్బెన్స్ చేశాడు గనుక నేను 3 నెలల పాటు మీ మధ్యకు రాలేకపోయాను. దయచేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను మన్నించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు చేస్తున్న వీడియో ఏమిటంటే పిఎస్ స్వామి గారి ప్రశ్నలు, ఆయన కౌంటర్లు ఎలాగున్నాయంటే పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, ఆయన వరాలను లేవు అన్నట్లున్నవి. కావున పిఎస్ స్వామి గారి ప్రశ్నలకు కౌంటర్గా ఈ వీడియో రాజు కిలాడను నేను సమాధానములుగా కూడా నేను ఈ వీడియో చేస్తూ మీకు అందిస్తున్నాను. నేను ఈ విషయంలో పిఎస్ స్వామి గారితో ఎలాగున మాట్లాడుటకు నాకుంటే స్థాయి అంటూ ఏమీ లేదు. కానీ నాకేదో కాస్తో గొప్ప ఆ కృప ఉన్నది కనుక ఆ కృపను బట్టి నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది చెప్పుచున్నాను. అదేమిటంటే నాకుండే ఆ స్థాయి లేక అర్హతలు పరిశుద్ధాత్మని కృపా వరముగా నాకు ఇచ్చినవే కానీ మామూలుగా వచ్చినవి కావు. ఏమిటంటే 2008వ సంవత్సరం నుండి బైబిల్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. తర్వాత సుమారుగా 270 మంది స్టూడెంట్స్ని నేను నా బైబిల్ కాలేజ్ ద్వారా, అనగా 2010 నుండి బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ని పెట్టాను. అప్పటి నుంచి విశాఖపట్నంలో కొనసాగుతున్న నా బైబిల్ కాలేజ్ ద్వారా 270 మంది సేవకులను తయారు చేసి విడుదల చేశాను. ఇంకా ఆన్లైన్ బైబిల్ కాలేజ్ కూడా అవుతుంది. అంత మాత్రమే కాదు కానీ స్వామి గారి దగ్గర 3.5 సంవత్సరములు శిష్యునిగా పరిచర్యలు చేశాను. పెంతెకోస్తు పాస్టర్ గారి దగ్గర కూడా ఒక 2 సంవత్సరాలు పరిచర్యలు చేశాను. వాస్తవానికి నేను బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కలిగిన కుటుంబంలో నుంచి ఆర్ఎస్ఎస్లోనికి వెళ్ళి అక్కడి నుంచి నేను ప్రభు నమ్ముకున్న పరిస్థితులు కనబడ్డాయి. కాబట్టి ఈ సమయంలో మీకు చెప్పవలసింది ఏంటంటే నేను అంత మాత్రమే కాకుండా డినామినేషన్స్ సిద్ధాంతాలను రిఫార్మ్ చేసే స్థితిలో కూడా ఉన్నాను. బైబిల్ సిద్ధాంతాల విషయంలో నేను EU బ్యాక్గ్రౌండ్లో ఉండేటప్పుడు డాక్టర్స్లో ట్రైకాన్లో నేను నెంబర్ 1 ఫస్ట్ స్థాయిలో ఉండేవాడిని. కాబట్టి నాకుండే వాక్య పరిశోధన విధానం ప్రకారంగా ఈరోజు ఈ స్వామి గారు ఒక షార్ట్ వీడియో చేశారు. ఆ వీడియోలో 8 రకాలుగా ప్రశ్నలు సంధించారు. దాని మీద మీకు ఈ వీడియోను అందించడానికి ఇష్టపడుతున్నాను. పిఎస్ స్వామి గారి 8 ప్రశ్నలు ఏవనగా చదువుతాను, వినండి. ఆ తర్వాత ప్రశ్నల గురించిన మాటలు మనం చూసుకుందాం. మొదటిది, మరి తెలుగు క్రైస్తవులు ఏమిటండి స్వస్థపరిచే వరం ఉందని అంటారు అని ఈ వీడియోలో ప్రశ్నించారు. రెండవది, హాస్పిటల్ గేటు ముందు టెంట్ వేసి ఎందుకు ఆ స్వరమును వాడడు అని ఒక సేవకుడి గురించి స్వస్థ వరం గురించిన ప్రశ్నను ఇక్కడ వేశాడు. మరలా చెప్తాను, హాస్పిటల్ గేటు ముందు టెంట్ వేసి ఎందుకు ఆ వరమును వాడడు, రోగులు అనేకులు స్వస్థత పొందుతారు కదా అని ప్రశ్నించాడు. రెండోదిగా. మూడోదిగా, హాస్పిటల్ గేటు ముందు టెంట్ వేసి ఈ వరము వాడనేమి అని చెప్పి మరొకసారి నొక్కాలించి రెండోసారి కూడా అదే మాట అన్నాడు. ఆ తర్వాత చూస్తే 4వ ప్రశ్నగా, ఎవడినిరా మీరు మోసాలు చేస్తారు, ఎవడినిరా మీరు మోసాలు చేస్తారు అని ఈ వీడియోలో ప్రశ్నించారు.
ఐదవదిగా చూస్తే క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించి అని ఈ వీడియోలో ప్రతిఘటించారు. ఏడవదిగా చూస్తే గందరగోళంలోనికి, కన్ఫ్యూషన్లోనికి మీరు మనుషులను నెట్టివేసి మీరు ఎవరిని దగా చేస్తారు, మీరు స్పిరిచువల్ మెన్నేనా అని ఈ వీడియోలో ప్రశ్నించారు. ఆ తర్వాత ఏడో ప్రశ్నగా మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా అని ఈ వీడియోలో ప్రశ్నించారు. ఎనిమిదవదిగా మీకున్న వరము నిజమేనా అని ఈ వీడియోలో ప్రశ్నించారు. పబ్లిక్ ఫిగర్ అయిన పిఎస్ స్వామి గారు చేసిన 8 ప్రశ్నలు లాంటి విషయాలు కొంతమంది క్రైస్తవులను పరిశుద్ధాత్ముడు ఆయన వరముల విషయంలో గందరగోళములో ముంచేస్తున్నాయి మరియు కన్ఫ్యూషన్లోనికి నెట్టేస్తున్నాయి. అంతేకాదు పరిశుద్ధాత్మకు విరోధముగా పిఎస్ స్వామి గారు బోధ చేస్తున్నట్లున్నది. కావున నేను కలుగు చేసుకొని ఈ వీడియోను కౌంటర్ వీడియోగాను, సమాధానాల వీడియోగాను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చేయవలసి వస్తుంది, మరి ఏం చేస్తాం. మా గురువుగారి మీద చేయడం అనేది కాదు, గర్వం అని కాదు, అహంకారం అని కాదు. మా గురువుగారే నేర్పించారు. ఏమనంటే ఎవడైనా తప్పు చెప్తే ఫిల్టి పట్టుకు దించండి పులిపిటి మీద నుంచి అని చెప్పి మా గురువుగారే మాకు ట్రైనింగ్లో ఆ రీతిగా మమ్మల్ని షార్ప్గా తయారు చేశారు. కనుక ఇప్పుడు పౌరు గారు చెప్పింది అలాగ ఉన్నదో లేదో బెరియా సంఘస్థులు చూసి ఎలాగైతే ఉండేవారో అలాగనే మమ్మల్ని తయారు చేశారు. ఇప్పుడు ఆయనే కొంత తప్పుడు విధానంలోకి వెళ్ళేటప్పుడు ఆయన సహితం కూడా నిలదీయటానికి అవకాశము దేవుడు ఇలాగ ఇచ్చాడు. ఏంటంటే మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం రండి. ఆయన అనే మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మరి తెలుగు క్రైస్తవులు ఏంటండి స్వస్థపరిచే వరం ఉందని అంటారు అని ప్రశ్నించాడు ఆయన ఆ షార్ట్ వీడియోలో. ప్రియమైన వాళ్ళని సభలో తెలియజేస్తున్నాను నా ప్రశ్న స్వామి గారికి. స్వామి గారు, మీరు మరి తెలుగు క్రైస్తవులు ఏమిటండి స్వస్థపరిచే వరం ఉందని అంటారు అని అంటున్నారే, ఏం స్వస్థవరం లేదంటారా? మీరు బైబిల్ చదవలేదా? ఈ స్వస్థత వరం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని మీకు తెలియదా ఏంటి? అయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8 నుండి 9 వచనాలలో ఇలా ఉంది. స్వస్థత వరం అన్నది ఒక ప్రత్యక్షత వరంగా కనబడుతుంది. తర్వాత చూస్తే ఆ యొక్క 12వ అధ్యాయం 7వ వచనంలో అందరి ప్రయోజనముల కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడేను అని మాట ఉంది. అంటే ఆత్మ ప్రత్యక్షత వరముల్లో ఉండేది ఒకటి స్వస్థత వరం. ఆ తర్వాత చూస్తే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే వేరు వేరు కృపావరములు అన్న మాట ఉంది. ఇంకా తర్వాత చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో కృపావరములు నానా విధములు అని ఉన్నది. బహుశా ఇవేవి బైబిల్లో కనబడలేదేమో, అందుకనేమో మరి తెలుగు క్రైస్తవులు ఏమిటండి స్వస్థవరం ఉందని అంటారు అని మీరు అంటున్నారు. అంటే మీరు బైబిల్లో ఇవి కనబడలేదేమో అన్న మా డౌట్ కూడా ఉంది. తర్వాత ప్రిమెట్ వాళ్ళరా రెండో ప్రశ్న ఆయన వేసిన రెండో ప్రశ్న నేను చదువుతున్నాను. ఏమిటంటే హాస్పిటల్ గేటు ముందు టెంట్ వేసి ఎందుకు ఈ వరం వాడడు అని చాలా రోషముగా మాట్లాడారు, కటుగా మాట్లాడారు. అయితే ఆ విషయంలో మనం చూసినట్లయితే ప్రిమేట్ వాళ్ళరా, ఇప్పుడు నేను మీ సముఖముగా ఈ వీడియో సముఖముగా నేను సమాధానం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి అంటే, మీకు చర్చి ఉంది పాస్టర్ గారు, లేక అయ్యగారు, స్వామి గారు, అన్నగారు, మీకు చర్చి ఉంది. ఆ సంఘమునకు కాపరిగా ఉంటున్న మీరు సంఘము విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి విశ్వాసత్యాగము చేస్తూ సంవత్సరాలు తరబడి సువార్తకు వాక్యం చెప్పడానికి వేరే ఎక్కడికో ఎందుకు మీరు వెళ్ళి వాక్యం చెప్పాలి? మీ చర్చి చుట్టుపక్కల ఉన్నవారి దగ్గరకు వెళ్ళి వారు మారినంత వరకు సువార్త చెప్పుకుంటూ మీకుండే జ్ఞానవాక్యపు వరమును ప్రసంగాలుగా చేస్తూ మీ ఇల్లు చర్చి చుట్టుపక్కలే చెప్పుకుంటూ ఉండొచ్చు కదా, అనేకులు రక్షింపబడతారు కదా. మరి ఆ స్వస్థత వరం కలిగిన వాడికి హాస్పిటల్ ముందు టెంటేసి చెప్పాలి కదా అన్నప్పుడు మరి నేను మీకు ఇలాగ అడగాలి కదా. కాబట్టి మీ ఇల్లు చర్చి చుట్టుపక్కల ఉండేటువంటి వారికి సువార్త, మీ జ్ఞానవాక్యం అనే ప్రత్యక్ష ప్రసంగాలు చెప్పుకుంటూ ఉంటూ అనేకులు రక్షించవచ్చు కదా. ఎందుకు సంవత్సరాల తరబడి కుటుంబాన్ని, సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతుంటారు? తర్వాత మీ దగ్గర మా శిష్యర్కపు దినాలలో మేము శిష్యులుగా ఉన్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుచు మీరు నాట్యం చేసేవారు. అలాగే మీరు మీ యొక్క
ప్రతి మీటింగులో భాషలు మాట్లాడుతూ నాట్యం చేస్తూ ఉండొచ్చు కదా. తర్వాత మీకొక న్యాయము, ఇతర సేవకులకు ఒక న్యాయమా? ఆలోచించండి. కాబట్టి అలాగున అక్కడ పరిశుద్ధాత్మ భాషల్ని లేకపోతే పరిశుద్ధాత్మ వరముని అనగా స్వస్థ వరముని ఎంచి చూపిస్తున్నారో, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని ఎంచి చూపిస్తున్నారో, లేక ఆ పాషగాన్ని ఎంచి చూపిస్తున్నారో అన్నది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. తర్వాత మూడోదిగా కూడా అదే మాటను మరలా ప్రశ్నగా మీరు విడుదల చేశారు. ప్రిమేట్ వాళ్ళరా, ఈ మూడో మాట వినండి. హాస్పిటల్ గేటు ముందు టెంట్ వేసి ఈ వరము వాడడేమి అని క్వశ్చన్ గట్టిగా అడిగారు, ఆయన ఉద్ఘాటించారు. దానికి ఈరోజు నేను స్వామి గారికి కౌంటర్గా, అయ్యా స్వామి గారు, మీరు కూడా ఊరులు తిరగకుండా సభలు కానీ సువార్తలు కానీ సువార్త కొడుకులు కానీ హాస్పిటల్ టెంపుల్స్ ముందు పెట్టి గట్టిగా సువార్త చెప్పరే? వాళ్ళకొక న్యాయము, మీకొక న్యాయమా? అసలు మీ కడుపు మంట ఎవరి మీదండి? స్వస్థత వరము మీద, లేక ఆ వరమును ఉపయోగించి అనేకులకు ప్రయోజనకరము కలిగించే ఇతర సేవకుల మీద, లేక మీరు టార్గెట్ చేసిన సేవకుని మీద, లేక పరిశుద్ధాత్మని బోధ మీద, ఎవరి మీద, దేని మీద మీ కడుపు మంట? తర్వాత నాలుగవదిగా నేరుగా అడగటానికి ఇష్టపడుతున్నాను. ఈయన కూడా క్వశ్చన్ వేశారు. ఏమన్నారంటే, ఎవడిని రా మీరు మోసాలు చేస్తారు అని ఈ వీడియోలో ఆయన ప్రతిఘటించారు, ఉద్ఘటించారు, ఆ యొక్క ఉద్రేకంగా మాట్లాడారు. ఇలాంటి అహంకారముగా ఎవడిని రా మీరు మోసాలు చేస్తారు అని మీరు ఈ వీడియోలో అంటున్నారు. మీకు ఒక విషయం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను అయ్యగారు. ఏమిటంటే, మీకు చెప్పినంతటి వాడిని కాదు, మీ శిష్యుడిని, కిందవాడిని, గుర్తింపు లేని వాడిని అనుకోండి. అయినప్పటికీ కూడా మీకు చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అంటే శత్రువులకు సైతము గౌరవం ఇచ్చే గొప్ప దైవిక మార్గం. అట్లాంటి దైవిక మార్గంలోనున్న మీరు ఈ విధముగా ఇటువంటి ధోరణితో తోటి సేవకుడిని డేమ్ అని ప్రశ్నించడం, ఎవడరా అని చెప్పడం, ఎవడికరా అని రా అని చెప్పడం, పలకడం అనేది సరైనది కాదు కదా సార్. కనుక నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే నేనైనా మీరైనా మన ఇద్దరు కూడా మోక్షంకి వెళ్ళం సార్. కనుక నెగిటివ్ ఎమోషన్స్ అనేవి దయచేసి ఎడ్వర్డ్ విలియమ్స్ గారి లాగా తయారవ్వకండి, కానీ కంట్రోల్ చేసుకోండి అయ్యారు. తర్వాత ఏ సేవకుడు కూడా ఒక విషయాన్ని ఖండించేటప్పుడు ఆ విషయం మీద మాత్రమే మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా వాడు వీడు ఆడు ఏరా రా అంటూ వ్యక్తిగత దూషణకు ఆత్మీయులు అంటే ఒక ప్రసంగికులు దేశానికే, పై దేశాలకి వెళ్ళి ప్రసంగాలు చేసిన వారు దేశానికే తలమానికంగా ఉండేటిని మీరు ఆ మాటలు ఆడకూడదు సార్. మీరు ఆత్మీయులు, ఎప్పుడు మా ఉన్నతమైన మా స్థానంలోని మిమ్మల్ని మేము పెట్టుకుంటున్నాం. మీరు అలాగే కనబడాలి తప్ప ఎలాంటి మాట్లాడి ఆ దిగజారిన పరిస్థితులు కనబడకూడదు అయ్యారు. తర్వాత స్వామి గారు, మొట్టమొదట ఏ పరిశుద్ధాత్మను ఆధారంగా చేసుకొని మీరు దయ్యాలను వదలుకొట్టేవారో, స్వస్థత ప్రార్థనలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని సాగదీసి ప్రార్థనలు చేసేవారో, దెయ్యాలకు హెచ్చరించేవారో, పరిశుద్ధాత్మ భాషల్లో చెలరేగిపోయి మాడేవారో, అటువంటి స్వామి గారు ఇప్పుడు ఆ వరములు కలిగిన వారిని తక్కువ చేసి కించపరిచే మాట్లాడుతున్నారు. ఏంటండి ఇది? ఎంతవరకు మన క్రైస్తవ నీతండి? ఓకే, మీరు మోసపోయారా? లేకపోతే మిమ్మల్ని దగ్గర నుండి చూస్తున్న మా శిష్యుల బృందం అనబడిన మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారా? లేక క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని మీరు మోసం చేస్తున్నారా? మరి మీరు ఆ ప్రశ్న అన్నప్పుడు, ఎవడరా మీరు మోసం చేస్తున్నారు అని అన్నప్పుడు, ఇక్కడ ఈ ప్రశ్న కూడా మిమ్మల్ని అడగక తప్పలేదు అయ్యారు. దయచేసి మీరు అన్యదా భావించకండి, వేరేగా అనుకోకండి. ఎవడిని రా మీరు మోసాలు చేస్తారు అని ప్రశ్న, అది కొద్దిగా దైవిక హీనముగా కనబడుతుందండి. గనుక మీరు మమ్మల్ని మోసం చేశారా? లేకపోతే మీరు ఇంకే బోధల చేత మోసపోయారా? లేకపోతే క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని మోసం చేస్తున్నారా మీ బోధల చేత? తర్వాత 5వ ప్రశ్న, క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించి అని భావోద్రేకంతో మాట్లాడారు ఆ వీడియోలో. క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ నడవడికకు, క్రైస్తవ ఆత్మీయతకు మరియు క్రైస్తవుల పునరుద్ధానానికి మూలాధారమైన పరిశుద్ధాత్మను, ఆయనిచ్చే వరములను, ఆయనిచ్చే అభిషేకములను గూర్చి నొక్కానిస్తే క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించినట్లా? అందరికీ ప్రయోజనకరంగా ఉండటానికి స్వస్థత ప్రార్థనలు జరిగిస్తే క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించినట్లా
అలా అని బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉందండి? అలా అని బైబిల్లో ఎక్కడా వ్రాయబడి లేదని మీకు తెలియదా ఏంటి? మరెందుకు అలా మాట్లాడుతున్నారు? ప్రియా దేవుని జనాంగమా, 6వ ప్రశ్న, సేవకుడా 6వ ప్రశ్న. నా హృదయంలో యేసు ప్రభువారు తర్వాత స్థానం ఉండేది నా యొక్క ఆత్మీయ గురువు గారు అనబడ్డ పిఎస్ స్వామి గారికే. కానీ ఆయనే చెప్పింది అలా ఉందో లేదో బైబిల్ చూసినప్పుడు ఇప్పుడు మార్పు కనబడుతుంది కనుక ఈ ప్రశ్నలు వేస్తున్నాను తప్ప ఈ వీడియోని ఆధారంగా చేసుకొని వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత క్రోధములు ఏమీ లేవు. ఆయన యేసు ప్రభువారి తర్వాత నా హృదయంలో ఉండే ఏకైక స్థానం కలిగిన వాడు మా పిఎస్ స్వామి గారు. మాకు ఆత్మీయ మాదిరి. ఆయన ఎప్పుడు పడుకుండేవారో తెలియదు, ఎప్పుడు ప్రార్థనలో ఉండేవారు. ఆయనతో పాటు మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను పడుకుండేవాడిని, కానీ ఏ రాత్రి లేచి చూసినా, ఏ క్షణం లేచి చూసినా ప్రార్థనలు ఉండేవారండి. ప్రియులారా, తెలుసా మీకు అందరికీ? అంతటి అభిషక్తులు. ఆయన అక్కడ బయలుదేరుతున్నారంటే ఇక్కడ దేపు శక్తులు ఒడికిపోయేవి. చెప్తుండేవి ఆయన ఏ డ్రెస్ వేసాడో, ఏ కలర్ షూట్ వేసాడో, లేకపోతే ఏ కలర్ షర్ట్ వేసాడో, ఏ కలర్ షూ తొడుక్కున్నాడో అని కూడా చెప్తుండేవి. భయపడిపోతూ ఉడికిపోతుండేవి మా స్వామి గారంటే. ఈరోజు పరిశుద్ధాత్మ వరాలని, పరిశుద్ధాత్మ ఉనికిని ప్రశ్నించే రీతిగా ఈయన ఇలాగ షార్ట్ వీడియోలు దించడం అనేది శిష్యుడిగా నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుని తర్వాత నాకు నా గుండెలో ఉండే స్వామి గారు ఇలాగ మాట్లాడడం అనేది కూడా నేను భరించలేకపోతున్నాను కనుకనే ఈ మాటలు ఆడుతున్నాను. ఒకప్పుడు స్వామి గారు, ఒకప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరములు గూర్చి బోధించి, భాషలు మాట్లాడుచు, నాట్యములు చేస్తూ, దేవుని కార్యాలు జరిగిస్తూ, అద్భుతాలు, గొప్ప గొప్ప మహత్కార్యాలు జరిగిస్తూ ఉండేవారే. ఇప్పుడు ఆ బోధకు, ఆ కార్యాలకు విరుద్ధంగా ఎలా మాట్లాడుచున్నారండి? మీరు క్రైస్తవులను మోసం చేస్తున్నారా? గందరగోళంలోనికి, కన్ఫ్యూషన్లోనికి మీరు నెట్టేస్తున్నారు అని ఈ వీడియో అనేది మాకు నేర్పిస్తుందండి. కనుక ఈ సమయంలో 7వదిగా మరొక ప్రశ్న మీకు సంధించడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా అని ప్రశ్నించారు ఈ వీడియోలో. ఏమండి, మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా అని ప్రశ్నించిన మీరు ఒక విషయం ఆలోచించండి. ఈ మధ్య కాదు, ఆ మధ్య మన శిష్య బృందంలో చాలామంది నన్ను వ్యతిరేకించారు. పరిశుద్ధాత్మ గురించి నేను ఒక దగ్గర క్రిస్మస్లో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మకి ఆవశ్యకత క్రిస్మస్లో ఏముందని నేను శ్రీకాకుళం జిల్లాలో ఆ యొక్క రణస్థలం ప్రాంతంలో మాట్లాడినప్పుడు, మన శిష్యుల్లో ఒక తమ్ముడు జీవన్ తమ్ముడు కొద్దిగా ఎదిరించి, అది కాదు ఇది అని చెప్పి పరిశుద్ధాత్మ ఏదో అన్నయ్యప్పుడు మెచ్యూరిటీ లేని టైంలో చెప్పారు, కానీ ఇప్పుడు పరిపక్వత మెచ్యూరిటీ ఉండి ఇలా చెప్పారు కనుక పరిశుద్ధాత్మ వరాలు ఆ యొక్క భాష అనేవి అంతా అంబక్కండి అని అన్నాడు జీవన్ తమ్ముడు. కనుక ఈ సమయంలో అది మర్చిపోయేమో తమ్ముడు ఆ మీటింగ్లో మాట్లాడినవి. అయినా ఈ మాటలు బట్టి నాకు మీరు వేసే ఈ ప్రశ్న బట్టి ఆ సన్నివేశం గుర్తు చేసుకొని నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా అని మీరు అడిగిన ప్రశ్నలో మీ ఉద్దేశం ఏంటంటే మీ ఉద్దేశంలో ఆత్మ సంబంధమైన మనుషులంటే ఎవరు? పరిశుద్ధాత్మని కార్యాలు కానీ, ఆయన ఉనికి కానీ లేకుండా కేవలం వాక్యం చెప్పుకొని వెళ్ళిపోయిన వారు మాత్రమే మీ దృష్టిలో ఆత్మ సంబంధమైన మనుషులా? అలాగనే నాకు అర్థమవుతుంది జీవన్ గారి మాటలు. ఇక ఇంకొక ఆంటీ గారు, ఆ ఆంటీ గారి పేరు చెప్పకూడదు, ఆంటీ గారి మాటలు కూడా అలాగే అన్నాయి. ఆ ఆంటీ గారి యొక్క పిల్లలు కూడా అలా కాదన్న, ఇదన్న భక్తి వాక్యం అని చెప్పి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన సన్నివేశాలు బస్సులో కూడా మన తోటి శిష్య బృందంలో నేను చూడగలిగాను. అయితే ఈరోజు ఆత్మ సంబంధమైన మనుషులేనా అనే ప్రశ్నకు నేను సమాధానం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానన్న. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఉన్నటువంటి వాక్యము ప్రకారంగా, దేవుని పరిశుద్ధాత్మను కలిగిన వారే ఆత్మ సంబంధులు అని మీకు తెలియదా అన్న. రోమపత్రిక 8:9 దేవుని పరిశుద్ధాత్మను కలిగిన వారే ఆత్మ సంబంధులని ఉంది, కానీ వాక్యము చెప్పిన వారు, వాక్యం బోధించిన వారు, వాక్యమునే ఆధారంగా తీసుకున్నవారు అని అక్కడ లేదు. కరెక్టే, వాక్యము యేసుప్రభువు వారు, పరిశుద్ధాత్ముడు అక్కడే. పిడి సుందర గారు అంటారు, అన్నదమ్ములండి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారని ఒక వీడియో చేశారు. ఆయన కూడా వీడియో చేయబోతున్నానన్న. కాబట్టి ఈరోజు మీరు ఆత్మ సంబంధమైన మనుషులు అనేటి ప్రశ్న ఎవరికి వర్తించాలి అంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు పరిశుద్ధాత్మ నమ్మరు, చాలామంది పరిశుద్ధాత్మ నమ్మరు, వారికి వర్తించాలేమో కానీ మీరు అలా మాట్లాడకూడదన్న. దేవుని ఆత్మను కలిగిన వారు మీరు, ఒకప్పుడు ఘనమైన వారు మీరు. ఇప్పుడు ఆ ఆత్మ ఉనికిని, వరములు కూడా కాదన్నట్లుగా మీరు శిష్య బృందాన్ని మలిచారే, మీరు మమ్మల్ని మోసం చేస్తున్నట్లుగా మేము ఫీల్ అవుతున్నాం. కనుక ఆత్మ సంబంధమైన మనుషులు అనగా ఎవరన్నా అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:9 ప్రకారంగా దేవుని పరిశుద్ధాత్మను కలిగిన వారే
ఆత్మ సంబంధమైన మనుషులు, ఆత్మానుసారంగా నడుచువారు కూడా వీరే తప్ప పరిశుద్ధాత్మను లేనివారు, తమలో ఆత్మ యొక్క ఉనికి లేనివారు మాత్రం కాదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను వాక్యం ప్రకారంగా. సరే, చివరిగా ఏ ప్రశ్న వేశారంటే మీరు, మీకున్న వరం నిజమేనా? నిజమైతే హాస్పిటల్ ముందుకు వచ్చి ఏం చేయాలట? అనేక రోగులకి స్వస్థపరచవచ్చు కదట, అట్లేసి అన్నట్లుగా మాట్లాడారే. మీకున్న వరం నిజమేనా అని. అయితే ఒక మాట నన్ను అడగనియండి అన్న, మీకు అప్పటిలో ఉండే భాషల వరము, స్వస్థత వరము, దేవుళ్ళు వెళ్ళగొట్టే వరములు, ప్రవచన వరము, ఇప్పుడు మీరు బోధిస్తున్న జ్ఞానవాక్యం అను వరము, ఇవన్నీ నిజమేనా అని నేను మిమ్మల్ని అడగవలసి వస్తుందన్న. ఈ కర్మ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు, కానీ అడగవలసి వస్తుంది. ఎందుకంటే మీకున్న వరం నిజమేనా అని మాట. అన్న, వరములు ఉంటాయి, కానీ దేవుడు ఆపరేట్ చేసినప్పుడు ఆపరేట్ అవుతాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఆపరేట్ అవ్వవు. కాబట్టి మీరు కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో భాషలు మాట్లాడుతూ డాన్స్ వేయరు. ఎప్పుడు ఏది అవసరమో దేవుడు అనుమతించినప్పుడు అప్పుడు మీరు ఆత్మపూర్ణులైపోయి మీరు చేస్తారు. మీరు చాలా విషయాలు ప్రవచించారు. మీరు ప్రవచించిన ప్రతి ప్రవచనం నాలో నెరవేరిందన్న ఈరోజు వరకు కూడా. అందుకే దేవుని తర్వాత నెక్స్ట్ స్థానము మీరే నా గుండెలో. నా తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అన్నదమ్ములు లేరు. కాబట్టి ఆ స్థానం కలిగి ఉండేటిని మీరు దేవుని వరాల గురించి ఇలా ప్రశ్నించకూడదన్నా. మీకు అవగాహన ఉంది, మంచి వక్తలు, మీరు వేదాంతం చదివేరలేదు నాకు అనవసరం, కానీ ఒకటి గుర్తించుకోండి అన్నా, ఏమనుకోకండి. చిన్నవాడైనా నీ తమ్ముడిని, మీ కింద 3.5 సంవత్సరాలు అన్ని రకాల పరిచర్యలు సేవలు చేసిన వాడిని ఆ స్వేచ్ఛతో అన్న అంటున్నాను తప్ప, లేకపోతే స్వామి గారనే సంబోధించాలి. కానీ ఉండలేక వచ్చేస్తుంది ఆ మాట, అన్న అనే మాట. ఒకవేళ మీకు కోపం వస్తే మన్నించండి, కానీ ఈ మాట మాత్రం వినండి. ఏంటంటే, ఒకటి గుర్తించుకోండి, మీరు పరిశుద్ధాత్మని, ఆయన వరములను, ఆయన కార్యములను కాదనుటకు, అవి లేవనుటకు బైబుల్ ఎంత మాత్రం అనుమతించదు. మీరంత స్పీకర్లు కావచ్చు, ఎంత వక్తలు కావచ్చు, బైబిల్ అనుమతించదు. పరిశుద్ధాత్మని కానీ, ఆయన వరములను కానీ, ఆయన కార్యములు కానీ నేటికి లేవనటానికి కూడా బైబిల్ అనుమతించదు అని తెలుసుకుంటున్నా. ఒక విషయం, ఈ కర్చీపులు అమ్ముకున్న వారు, లేకపోతే పరిశుద్ధాత్మ పేరు చెప్పి జిమ్మిక్కులు చేసిన వారు చాలామంది ఉన్నారన్న. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత చేస్తున్నారు కార్యాలు, లేకపోతే బ్రహ్మపరిశాత్మ చేత ఆ కార్యాలు చేస్తున్నారని ఐడెంటిఫికేషన్ అనేది మన వల్ల కాదన్న. కాబట్టి మనం తీర్పు తెచ్చడానికి ఎవరికి కూడా ముందుకు రాకూడదు. మనం ఎవరు ఎక్కడ సేవ చేయాలో మీరు తీర్పరి కాదన్నా. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి దేవుడిచ్చిన కృపని ప్రత్యక్షపరచాలో దాని విషయంలో మీరు నిర్దేశకులు కారన్నా. లేకపోతే ఉదాహరణకు నా విషయంలోనే, నువ్వు బైబిల్ కాలేజ్ ఎందుకు పెట్టావు, నువ్వు మానే, శ్రీకాకుళం ఎందుకు వచ్చావు, ఇక్కడికి వెళ్ళిపో, వేరే ఊరు వెళ్ళిపోయి ఎక్కడ సేవ చేయి, పల్లెటూరుకి వెళ్ళిపోయి అని చెప్పిన ఆ స్థితి కనబడుతుందన్న. వీటిలో కూడా కనబడుతుంది. ఎందుకు హాస్పిటల్ ముందుకు వచ్చి వరాలు వాడరేం టెంట్లు వేసుకొని అన్న మాట ఈ మాటకు అనుసంధానంగా కనబడుతుంది. కనుక ఇప్పుడు నా విషయం చెప్పానన్న. కనుక తప్పును తప్పుగా ఖండించాలి, కానీ ఆ ఖండించే విధానము ఎలాగుండాలటన్నా అంటే సరైనదిగా, ఆరోగ్యదాయకమైనదిగా, ఆత్మీయతను పోగొట్టలేనిదిగా, ఆత్మీయత కల్మషంలోనికి మనల్ని నెట్టలేనిదిగా ఉండాలన్న ఖండింపు. అది విశ్వాసులకైనా, సంఘ పెద్దలకైనా, లేకపోతే మనకైనా, తోటి సేవకులకైనా. ఆరోగ్యం, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని మీరే మాకు ఖండించేవారు ఆ రోజుల్లో. శ్రద్ధ అంటే ఇదేనా? అది కాదు. కాబట్టి మన తోటి సేవకులు కానీ, మనం ప్రసంగానికి వెళ్తున్న బాప్టిస్ట్ సంఘ పెద్దలు కానీ, లేకపోతే సంఘ విశ్వాసులు కానీ, లేకపోతే పొరపాటున ఏదో ప్రధాన కార్యక్రమం, లేకపోతే ఇది పెద్దపిల్ల కార్యానికి వచ్చిన కార్యక్రమానికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ వాక్యంలో వాళ్ళు తిట్టడానికో కానీ, వాళ్ళు నిందించడానికో కానీ అది సరైన విధానం కాదన్నా. వారు తప్పులో పడిపోయారు అనుకోండి, దాని నుంచి బయటికి లేవనెత్తాలంటే వారిని వ్యక్తిగతంగా తెలిసి పిలిచి మాట్లాడి, ఏదో అయిపోయింది ఎక్కడి నుంచి అయినా జరగనివ్వకండి అని చెప్పి, మిగతా వారి విషయంలో ఎడ్యుకేట్ చేయండి అని చెప్పి సలహిస్తే వేరుగా ఉంటుందన్న. కాబట్టి అన్న ఏమనుకోకండి. సరే ప్రియమేటి వాళ్ళ, ఈ సమయంలో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మను కానీ, పరిశుద్ధాత్మ ఉనికిని కానీ, పరిశుద్ధాత్మ వరములను కానీ తక్కువ చేసి మాట్లాడితే ఈ రాజు కిల్లాడ ఎంత మాత్రం సహించలేడు. ఎవరైనా డిబేట్కి రావాలనుకున్నా లైవ్ డిబేట్కి రండి. ఆ లైవ్ డిబేట్ అంటే మీ వాదనలు మీరు చెప్పుకోవడం, నా వాదన నేను చెప్పుకోవడం కాదు. మన కోర్టుల్లో
మన న్యాయస్థానాల్లో ఎటువంటి ప్రతివాదనకి కౌంటర్సు, దానికి వాటి బలాలు, వాటి సాక్ష్యాలు ఎలా చూపిస్తారో అలాంటి పరిస్థితి కలిగిన డిబేట్ నాతో చేయాలనుకుంటే, అంతేగాని మీ వాదం మీ చెప్పుకోండి, మా వాదం మేము చెప్పుకోండి అన్నట్లు కాదు. ఇంకొక మాట అన్నా, ఇంకొక చివరి విషయం. ఇందాక విజయప్రసాద్ రెడ్డి తన వీడియోలో ఒక మాట అన్నాడన్న, ఏంటది, విశ్వాసం అనేది వరాలకి సంబంధం కాదు కదా అన్నాడు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:9 కూడా ప్రత్యక్షిత వరాలలో విశ్వాసం కూడా ఒక వరమేనన్నా. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే ఈ కృపావరాలు, ప్రత్యక్షిత వరాలు, వీటిని కాదనకండన్నా దయచేసి నా మీద కోపం పెంచుకోకండి. కానీ నేను ఒకవేళ ఇది చెప్పలేదు అనుకోండి, నేను మిమ్మల్ని ఇలాగ అడగలేదు అనుకోండి, ఇంకొకటి ఎవడో అడుగుతాడు, అప్పుడు నేను సహించలేను. దేవుడు నేను నోరు మూసుకుంటే మరొక 7 ద్వారాలు తెరిచి మీ మీదకి తీసుకొస్తాడు దేవుడు. కనుక దేవుడు హెచ్చరించాడు, నడిపించాడు. కనుకనే మీతో నేను ఈ రీతిగా ఫస్ట్ కౌంటర్ వీడియో చేస్తున్నాను. ఒక అన్నగా, ఆత్మీయ గురువుగా నన్ను మన్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బెరియా సంఘస్థుల వలె ఉండాలని మీరు మాకు బోధించిన బోధను ఇప్పుడు నేను నెరవేరుస్తున్నాను. 6వ ప్రశ్న, గందరగోళంలోనికి, కన్ఫ్యూషన్లోనికి మీరు మనుషులను నెట్టివేసి మీరు ఎవరిరా దగా చేస్తారు, మీరు స్పిరిచువల్ మ్యానేనా అని ఈ వీడియోలో స్వామన్న గారు అడిగారు. దానికి ఈరోజు నేను ఆయనకే నేరుగా కౌంటర్ వేస్తున్నాను. అన్న స్వామి గారు, ఈ సమయంలో ఒకప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరముల గురించి బోధించి, భాషలు మాట్లాడుచూ, డాన్సులు వేస్తూ, దేవుని కార్యాలు చేస్తూ ఉండి, ఇప్పుడు ఆ బోధకు, ఆ కార్యాలకు విరుద్ధంగా మాట్లాడుచున్నారు. మీరు క్రైస్తవులను మోసం చేస్తున్నారు. గందరగోళంలోనికి, కన్ఫ్యూషన్లోనికి క్రైస్తవ లోకాన్ని మీరు నెట్టివేస్తున్నారు. ఎందుకు అంటే మీరు పబ్లిక్ ఫిగర్, మీరు ఏం చెప్తే అదే వేదవాగ్గా నమ్మే క్రైస్తవ లోకముక్తిగా తయారు చేసుకున్నారు. ఈ తయారు చేసుకున్న మీరు ఇలాంటి బోధను, విషబీజాన్ని మీరు వారి గుండెల్లో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా వేస్తున్నట్లు అనిపించింది. కనుక నేను చేస్తున్నాను.